హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం అసలు టీజీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏం తప్పులు చేయకూడదు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీకు గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, ఎంసెట్ కౌన్సిలింగ్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అవుతుంది జనరల్గా ఎవ్రీ ఇయర్. సో అలానే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే పే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఉంటుంది. మీకు వెబ్సైట్లోకి వెళ్తే అఫీషియల్గా అక్కడ మీకు కనిపిస్తుంది పే ప్రాసెసింగ్ ఫీ అని. మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ రిజిస్ట్రేషను, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఒక క్యాప్చా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టగా మీకు మీ డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు ఇవి ఎంటర్ చేశాక నెక్స్ట్ మీ డీటెయిల్స్ చూపిస్తుంది. మీ నేమ్ ఏంటి, ఇవన్నీ ఇవి చూపించిన తర్వాత అక్కడే కింద ఇంకొన్ని ఫిల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, క్యాస్ట్కి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రెండు ప్లస్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయమని అక్కడ చూపిస్తుంది. మీరు అవి ఎంటర్ చేశాక నెక్స్ట్ అక్కడ ఫీ ఉంటుంది, ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, ఓబీసీ ఓసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. మీరు ఆ ఫీ అనేది పే చేశాక అక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత కిందనే మీకు ఒకటి కనిపిస్తుంది, ప్రొసీడ్ టు అంటే రీడైరెక్ట్ టు స్లాట్ బుకింగ్ అని చెప్పేసి. మీరు అది క్లిక్ చేయగానే మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి మీకు పేజ్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు సేమ్ ఇందాకలానే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్, వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబరు, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక అక్కడ తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది స్లాట్ బుక్ చేసుకోవడానికి. అక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది సెలెక్ట్ కేటగిరీ అని చెప్పేసి. అక్కడ ఆల్ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్, నెక్స్ట్ క్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ, తర్వాత పిహెచ్యు ఉంటాయి. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మీరు స్పోర్ట్స్ కోటా ఇవన్నీ అయితే రిమైనింగ్ ఆ 4 ఏదో ఒకటి మీకు ఏది సూటబుల్గా ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది సెంటర్ లొకేషన్, అంటే వెరిఫికేషన్ సెంటర్ లొకేషన్ ఉంటుంది. అది మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు ఏది దగ్గరగా ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సెంటర్ లొకేషన్ వెరిఫికేషన్కి. సో సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు డేట్స్ చూపిస్తుంది గ్రీన్ కలర్లో, అక్కడ ఏమేమి డేట్స్ అవైలబుల్గా ఉన్నాయో. మీరు ఆ డేట్స్లో ఏదో ఒకటి మీకు కన్వీనియంట్గా ఉన్నది అక్కడ చూపించిన దాంట్లో మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ నెక్స్ట్ టైం ఉంటుంది, టైం స్లాట్ కూడా. డేట్ తర్వాత స్పెసిఫిక్ టైం కూడా ఇస్తారు. మీరు ఆ స్పెసిఫిక్ టైం కూడా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఎంటర్ కొట్టేస్తే మీకు స్లాట్ అనేది మీరు బుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్లాట్ బుక్ అయిపోయినాక నెక్స్ట్ వెరిఫికేషన్ సెంటర్కి మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన అక్కడ మీరు ప్రిఫర్ చేసిన లొకేషన్, డేటు, టైం ఉంది కదా, ఈ డేటు టైం ప్రకారంగా మీరు అక్కడ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అన్నీ ప్రాపర్గా ఉంటే అప్పుడు మీకు నెక్స్ట్ మెసేజ్ రావటమో లేదా వాళ్ళే చెప్తారు ఒక లాగిన్ ఐడి. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అక్కడే ఉంటుంది. ఆ పే ప్రాసెసింగ్ ఫీ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో అక్కడ పక్కనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి ఉంటుంది. ఆ లాగిన్ ఐడిని అక్కడ ఎంటర్ చేస్తే నెక్స్ట్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు, అది అయిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేశాక మీకు ఇచ్చిన లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ వస్తుంది. అప్పుడు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు చాయిస్ ఫిల్లింగ్కి పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా ప్రొసీజర్. ఫస్ట్ ఏంటంటే ఫీ పే చేయాలి, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్, అప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఛాన్స్ ఉంటుంది. సో ఈ 5 స్టెప్స్ ఇలా ఉంటాయి. మీకు షెడ్యూల్ ఇంకా రాలేదు, వస్తే మీకు క్లియర్గా ఎప్పుడు ఏంటి, ఏ ఆప్షన్ ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉంటుంది, ఇలా అన్నీ కూడా డీటెయిల్స్ షెడ్యూల్లో ఉంటాయి. సో ఇది కంప్లీట్ ప్రొసీజర్. చాయిస్ ఫిల్లింగ్, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇది ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎవరెవరికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ జనరల్గా అందరికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను. స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివి ఉంటే అక్కడ స్టడీ సర్టిఫికేట్లు మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది స్కూల్స్ మారుతూ ఉంటారు, కొంతమంది సేమ్ స్కూల్లో ఉంటారు. ఇలా ఎక్కడ మారినా సరే ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఒక చోట చదివారు,
సో ఆ స్కూల్కి వెళ్ళి 6th నుంచి 10th వరకు అక్కడ చదివినట్టు ఒక స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఒక చోట అక్కడ ఒక స్టడీ సర్టిఫికేట్. ఇలా ఎక్కడైతే చదివారో అన్నిటికీ స్టడీ సర్టిఫికేట్లు గ్యాదర్ చేసి పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ కావాలి. తర్వాత ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ కార్డు ఉంటుంది. అది అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసి కాపీలు పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్, మళ్ళీ అదర్ వెబ్సైట్లోకి వెళ్ళి చేశానంటే వర్కౌట్ అవ్వదు. అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి అది పెట్టుకోండి. కొన్ని జిరాక్స్ ప్రింట్ తీసుకొని పీడిఎఫ్గా మీ ఫోన్లోనో ల్యాప్టాప్లోనో సేవ్ చేసి పెట్టుకోండి. ప్రింట్ తీపించుకోండి ఆ టైంకి. సో వెబ్సైట్ ఆ స్కోర్ కార్డు, తర్వాత హాల్ టికెట్, వెబ్సైట్ హాల్ టికెట్ కూడా ఇంపార్టెంట్, అది ఉంచుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్లు అయిపోయినాయి. తర్వాత వెబ్సైట్ హాల్ టికెట్, తర్వాత వెబ్సైట్ మనది స్కోర్ కార్డు, స్టూడెంట్ ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. నెక్స్ట్ 10th క్లాసు మెమో, 10th క్లాస్ది మెమో ఒకటి. ఆ తర్వాత ఏది లాంగ్ మెమో ఉంటుంది 10th క్లాస్ది అదొకటి. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక లాంగ్ మెమో అప్పటికి రాకపోవచ్చు. సో షార్ట్ మెమో అడిగితే కాలేజీలో వాళ్ళు ఇస్తారు. సో షార్ట్ మెమో ఒకటి, ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ తర్వాత టీసీ ఉంటుంది. టీసీ కాలేజ్ వాళ్ళని అడిగితే ఇస్తారు. సో టీసీ. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జనరల్గా అందరికీ అవసరమై ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ కేసెస్ డిస్కస్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. అడిషనల్గా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే మీకు లేటెస్ట్ది January 1st ఇయర్ 2026 January 1st ఆఫ్టర్ది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మైనారిటీస్ ఉంటారు, ముస్లిం, క్రిస్టియన్, వాళ్ళకి మా 10th క్లాస్లో అక్కడ రాసి ఉంటారు మైనారిటీ అని చెప్పేసి, అక్కడ క్లియర్గా ఉంటుంది. మీకు ఒకవేళ అది ఉంటే ఓకే, లేకపోతే స్కూల్కి వెళ్తే స్కూల్లో మీరు 10th ఎక్కడ జరిగారో ఆడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. అది ముస్లిం మైనారిటీ. నెక్స్ట్ ఈ అదర్ కేటగిరీస్ ఉంటారు, ఈ స్పోర్ట్స్, ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి ఆ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. ఇన్కమ్ ఒకటి కావాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అదర్ రిమైనింగ్ వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది గ్యాప్ తీసుకొని ఉంటారు, ఒక ఇయర్ లాంగ్ టర్మ్ లేదా సమ్ రీజన్స్ వల్ల 1 year గ్యాప్ తీసుకుంటారు. వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. దానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి ఇలా గ్యాప్ సర్టిఫికేట్ అని వాళ్ళు ఇస్తారు, సిగ్నేచర్ ఉంది. సో అది తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేలోగా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. మీరు కనుక ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర లేవు అనుకుంటే, మీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ తిరగాలంటే చాలా టైం పడుతుంది. మీకు అరౌండ్ 1 month అలా టైం పడుతుంది. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. అది నేను చెప్పకూడదు, అలా ఉంటుంది. సో అలా మీరు వెళ్ళి ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ ఏదైనా సరే మీకు తగినది లేదు అనుకుంటే మీరు వెంటనే స్టార్ట్ చేయండి తెచ్చుకోవటానికి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేలోగా మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏది మిస్టేక్ ఉన్నా సరే ఏమైనా సరే మీ సీట్ అని మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎలా ఉండదు. మీకు వెరిఫికేషన్ అయిపోయినాక మీకు లాగిన్ ఐడి ఉంటుంది. ఆ లాగిన్ ఐడి ఉంటేనే చాయిస్ ఫిల్లింగ్ వస్తుంది. మీకు వెరిఫికేషన్ ఫెయిల్ అయితే లాగిన్ ఐడి ఇవ్వరు. సో మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉండదు, మీ సీట్ క్యాన్సిల్, మీరు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా ఎంసెట్ కౌన్సిలింగ్ ఇది టీజీ వాళ్ళకి, అంటే తెలంగాణ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి మళ్ళీ కొంత డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అంటే సిమిలర్గానే ఉంటుంది, కొంత డిఫరెన్స్ ఉంటుంది స్టెప్స్. ఇది తెలంగాణ వాళ్ళకి ఇలా ప్రొసీజర్ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటాయి. సో కంప్లీట్గా ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ మీరు మిస్టేక్స్ ఏంటంటే కొంతమంది నేమ్స్ తప్పు ఉంటాయి సర్టిఫికేట్స్లో, అది ఒక చోట, ఇవన్నీ చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది, షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్లాట్ బుకింగ్కి ఇంత టైం ఉంటుంది, ఈ గ్యాప్లోనే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు అది చూసుకోలేకపోయారనుకోండి, స్లాట్ బుకింగ్ ఉండదు. స్లాట్ బుకింగ్ లేకపోతే వెరిఫికేషన్ అవ్వదు. వెరిఫికేషన్ లేకపోతే లాగిన్ ఐడి రాదు. లాగిన్ ఐడి రాకపోతే మీ సీట్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టలేరు, సీట్ ఉండదు. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఎప్పటికప్పుడు షెడ్యూల్ అనేది ఫాలో అవుతుండండి. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మనం అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మీకోసం. ఇంకా నేను ఎంసెట్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి, ఎన్ఐటీస్, ఐఐటీస్, ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ తోటి లైవ్ టాక్స్ అనేది చేస్తున్నాను. అక్కడ కాలేజెస్ గురించి గ్రౌండ్ రియాలిటీ మన ఛానల్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అంటే కాలేజ్ గురించి ఏదో గూగుల్ డేటా అలా కాకుండా డైరెక్ట్ స్టూడెంట్ చెప్పేదే మీకు
నేను స్టూడెంట్ మాటల్లోనే వినిపిస్తాను అసలు కాలేజ్ ఏంటి అని చెప్పేసి. మన ఛానల్లో ఉంటే చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్టే ట్యూన్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.